ఈ సెక్షన్లో మనం జావా స్ట్రింగ్స్ గురించి చూద్దాం. మనం ఫస్ట్ రాసిన హలో వరల్డ్ ప్రాబ్లం చూస్తే ఈ హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్స్ని మనం ఆల్వేస్ డబుల్ కొటేషన్స్లో ర్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్నే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి చూద్దాం. దానికి మనం క్యాపిటల్ ఎస్తో స్ట్రింగ్ అని పెట్టాలి. వేరియబుల్ టైప్ స్ట్రింగ్ str ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్. న్యూ ఎందుకు రాస్తున్నామంటే ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కాబట్టి మనం సేమ్ క్లాస్ నేమ్ రాయాలి. అండ్ దీంట్లో మనం ఆర్గ్యుమెంట్స్ హలో వరల్డ్ పాస్ చేయాలి. హలో వరల్డ్. ఇక్కడ మీరు చూస్తే మనకి జావా ఒక సజెషన్ ఇస్తుంది. న్యూ స్ట్రింగ్ ఇస్ రిడెండెంట్, రిప్లేస్ విత్ ద ఆర్గ్యుమెంట్. మనం స్ట్రింగ్స్ని చాలా యూజ్ చేస్తాం జావాలో. సో జావా ఏం చేసిందంటే ఓన్లీ స్ట్రింగ్స్ కోసం ఇలా న్యూ స్ట్రింగ్ అని కాకుండా నువ్వు నార్మల్గా ప్రిమిటివ్ వే కూడా డిక్లేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది. సో రిప్లేస్ విత్ ఆర్గ్యుమెంట్ కొట్టగానే సో మనకి ఇది నార్మల్ వే. మనం ఎలా అయితే నార్మల్ ప్రిమిటివ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తామో ఇంటీజర్ x ఈజ్ ఈక్వల్స్ టు 10, ఇలాగే మనం స్ట్రింగ్స్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైపే. దీంట్లో కూడా మనకి చాలా మెథడ్స్ అండ్ క్లాసెస్ ఫీల్డ్స్ అవైలబుల్